నమస్తే, నేను దీపా. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ట్రంప్ గెలిచిన రోజు నుండి ఇప్పటి వరకు చాలా దేశాలను లైన్లో పెట్టేసింది. ఇప్పుడు చైనా వంతు వచ్చింది. ట్రంప్ తర్వాత టార్గెట్ చైనాయే. చైనా అన్ని రంగాల్లో మిగతా దేశాల కంటే ముందే ఉంటుంది. అలాంటి దేశాన్ని ఇరుకును పెట్టాలంటే ట్రంప్కు సాధ్యమేనా అంటే అవును, సాధ్యమే. అందుకే చైనాను దెబ్బ కొట్టేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటోంది. మరి చైనాను దెబ్బ కొడితే భారత్కు కలిగే లాభాలేంటి? భారత్ అమెరికాల బంధం ఎలా బలపడుతుంది? ఇది అసలు సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ట్రంప్ డ్రాగన్ దేశాన్ని ఆర్థిక పరంగా దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే జో బైడెన్ హయాంలో చైనా ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత వృద్ధి చెందింది. 2020 కోవిడ్ సమయంలో చైనా జీడిపి 2.4% పెరిగితే 2024 సంవత్సరానికి అది కాస్త 5.4%కి పెరిగిపోయింది. దీనికి ముఖ్య కారణం చైనా అమెరికా నుండి దాదాపుగా 700 నుండి 750 బిలియన్ డాలర్ల వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవడమే. కానీ చైనా నుండి అమెరికాకు 150 బిలియన్ డాలర్ల వస్తువులను మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇక్కడ అమెరికా నుండి చైనా దాదాపుగా 600 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటులో ఉంది. ప్రస్తుతం అమెరికా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువులకు 7 నుండి 25% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ను విధిస్తోంది. అయితే ఈ ట్యాక్స్ అనేది మారుతూ ఉంటుంది. మనీ దిగుమతి చేసుకునే వస్తువులను బట్టి ట్యాక్స్ ఉంటుంది. స్టీల్, అల్యూమినియం వస్తువులకు 7.5% ట్యాక్స్ ఉంటే ఎలక్ట్రిక్, సోలార్ సెల్స్ వంటి వస్తువులకు 25% వరకు ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ ఉంటుంది. అయితే ట్రంప్ తను అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తాను చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకు 60% ట్యాక్స్ కోత వేస్తానని చెబుతున్నారు. ఇలా జరిగితే చైనా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. అంతేకాదు చైనాలోని కంపెనీలు ఆ దేశాన్ని వదిలి భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఇలా కనుక జరిగితే భారత్లో ఉత్పత్తి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇదే ఫార్ములాను ట్రంప్ భారత్పై కూడా వాడబోతున్నారు. ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఈవీ బ్యాటరీ ధర $1000. దీని ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ 10% ఉంది. అంటే మొత్తం $1100 అవుతుంది. అయితే ఇక్కడ ట్రంప్ 60% చేస్తాను అన్నాడు కాబట్టి అప్పుడు టోటల్ వాల్యూ $1600 అవుతుంది. ఇదే కనుక జరిగితే అప్పుడు చైనా వస్తువుల్ని ఎవ్వరు కొనరు. అదే వస్తువును మేడ్ ఇన్ అమెరికా కంపెనీ $1500లకు అమ్మితే అందుకు వీటినే కొంటారు. ఈ విధంగా ట్రంప్ అమెరికాలో ఉన్న కంపెనీలకు లాభాలను చేకూర్చాలని భావిస్తున్నారు. ఇదే ఫార్ములాను ఇండియాపై కూడా అప్లై చేయబోతున్నారు. ప్రస్తుతం భారత్ నుండి అమెరికాకు వెళ్లే ప్రోడక్ట్స్కు 6 నుండి 10% ఇంపోర్ట్ ట్యాక్స్ను అమెరికా గవర్నమెంట్ విధిస్తోంది. అయితే ట్రంప్ ఈ ట్యాక్స్ను 20%కి పెంచాలని అనుకుంటున్నారు. ఇలా కనుక చేస్తే మనకు నష్టమే. భారత్ 80 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. కేవలం 40 బిలియన్ డాలర్ల వస్తువులను మాత్రమే అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకుంటోంది. సో మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. ట్రంప్ కొత్త ఇంపోర్ట్ ట్యాక్స్ కారణంగా ఇండియా ట్రేడ్ డెఫిసిట్లోకి వెళ్లే అవకాశం ఉంది. వీటన్నింటి ద్వారా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగబోతున్నాయి. ప్రస్తుతం అమెరికా నిత్యావసరాల వస్తువుల కోసం చైనా, భారత్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై ఆధారపడి ఉంది. ఇంపోర్ట్ ట్యాక్స్ కనుక పెంచితే కొనేది అమెరికా ప్రజలే కాబట్టి ఒక్కసారి 2 సార్లు అంటే ఎక్కువ డబ్బులు పెట్టి ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు. కానీ ప్రతిసారి అలా జరగదు. పైగా మేడ్ ఇన్ అమెరికా వస్తువుల ధరలు వీటికంటే తక్కువగా ఉంటాయి కాబట్టి వాటినే ప్రజలు అలవాటుగా చేసుకుంటారు. దీంతో అమెరికాలో ఉన్న కంపెనీలకు లాభం వస్తుంది. కాబట్టి ఇలా ట్రంప్ ఒక్క దెబ్బతో 2 పిట్టలు అన్నట్లుగా సొంత దేశానికి లాభం తీసుకురావడంతో పాటుగా చైనా వంటి దేశాలను ఆర్థిక పరంగా దెబ్బ కొట్టేలా ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. అయితే ప్రస్తుతం చైనా దేశం జీడిపి $70 ట్రిలియన్ ఉంది. అమెరికా జీడిపి $28 ట్రిలియన్ ఉంది. కాబట్టి ట్రంప్ చైనాను దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ట్రంప్ ప్లాన్ సక్సెస్ అయితే సంవత్సరంలో చైనా నుండి పెద్ద పెద్ద కంపెనీలు ఇతర దేశాలకు వెళ్తాయి. అప్పుడు ఇండియాకు కూడా ఈ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంతేకాదు ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. దీని ద్వారా భారత్ జీడిపి కూడా పెరుగుతుంది.
అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. మన దేశం కూడా ఈ కంపెనీలను మన వైపుకు తిప్పే ప్రయత్నంలోనే ఉండాలి. లేకపోతే అవి వేరే దేశాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే భారత్కే లాస్. కాబట్టి ప్రధాని మోదీ సైతం యాక్టివ్ అవ్వాల్సిన సమయం వచ్చింది. మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ తగ్గితే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గుతాయి. ఇదే జరిగితే సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ ఈ డిస్టర్బెన్స్ కనుక క్రియేట్ అయితే చైనాను ఇతర దేశాలన్నీ పక్కన పెట్టేస్తాయి. అయితే ఇక్కడ చైనా, అమెరికాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సడన్ గా చైనా నుండి వస్తువులు రాకపోతే అమెరికా ఖచ్చితంగా కుదేలవుతుంది. కానీ ఇక్కడ ట్రంప్ అమెరికా ఇంట్రెస్ట్ ను మాత్రమే చూస్తున్నారు. అమెరికానే ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇలాన్ మస్క్ ఒక కారు తయారు చేయాలనుకుంటున్నారు. అందుకు కావాల్సిన కొన్ని వస్తువులు చైనా నుండి తెప్పించాల్సి ఉంది. మస్క్ ట్రంప్ వద్దకు వెళ్ళి ఈ వస్తువుల్ని చైనా నుండి తెప్పించండి, అది కూడా 20% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ అని అడిగితే వెంటనే ట్రంప్ అది ఖచ్చితంగా చేస్తారు అనే భావన అందరిలో ఉంది. ఎందుకంటే ట్రంప్కు తమ దేశ ఇంట్రెస్టే ముఖ్యం. ట్రంప్ కాదు, ఏ నాయకుడైనా సరే తమ దేశం యొక్క ఇంట్రెస్ట్నే ఫాలో అవుతారు. కాబట్టి ఇప్పుడు భారత్తో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ కొరడా ఝుళిపించనున్నారన్నమాట.